ఓజీ సినిమాకి ప్రీమియర్స్ లేవు కానీ బెనిఫిట్ షోలకి అటు ఏపీ ప్రభుత్వం కూడా జీవో పాస్ చేసింది. అయితే బెనిఫిట్ షోకి టికెట్ ధర ఎంత, అదేవిధంగా సింగిల్ థియేటర్ కానీ మల్టీప్లెక్స్లో కానీ ఎంతవరకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించింది అంటే చాలామంది అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మరి ఎంతవరకు పెంచుకునే అవకాశం కల్పించింది అంటే ఇక్కడ ఓజీ సినిమా కోసం వచ్చిన జీవో చూస్తే ఖచ్చితంగా ఏపీలో అందరూ షాక్ అవుతున్నారు. అదేంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చేసుకున్నారు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం బాధ్యతలో ఉన్నారు. సో ఇంకా ఇష్టం వచ్చినట్టు రేట్లు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు షోస్ ఉంటాయి అనుకున్నారు. కానీ సో ఇక్కడ చాలా షాక్ గురి చేసే జీవో అయితే ఇచ్చారనమాట. సో ఏపీలో ఒక బెనిఫిట్ షోకి మాత్రం ₹1000 టికెట్ ప్రైస్ పెట్టుకోమని చెప్పారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఆతృతగా చూస్తారు కాబట్టి నిర్మాతలకి కొంత ఆశ ఉంటుంది. సో దాన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుని గవర్నమెంట్ దగ్గర ఒక ₹1000 అట్లా 500, 600, 700, ₹1000 దాకా తీసుకుంటుంటారు అనమాట. మనం గతంలో చూసుకుంటే దేవరా సినిమాకి ₹600 ఇచ్చారు, గేమ్ చేంజర్ సినిమాకి ₹700 ఇచ్చారు, అట్లా పుష్ప 2 సినిమాకి అయితే ₹1000 ఇచ్చారనమాట. మళ్ళీ దాని తర్వాత ₹1000 తీసుకున్న సినిమా ఓజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పుష్ప 2కి ఎంత హైప్ వచ్చింది, అంత హైప్తో రిలీజ్ అయింది, అందరం చూసాం. సో మళ్ళీ దాని తర్వాత ఇది ఓజీ సినిమాకి అంతే లెవెల్లో హైప్ ఉంది. సో ఇప్పుడు ఏపీటీఎస్ఏ కాదు, దీనికోసం జపాన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఆ జపాన్లో ఏదో షూటింగ్ ఏదో చేశారు కాబట్టి సో అక్కడ కంటెంట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇది పాన్ ఇండియా లెవెల్లో వేరే లెవెల్ సౌండ్ చేస్తుందని అందరు నమ్ముతున్నారు. సో సుజిత్ గారు ఇంతకుముందు ఆల్రెడీ సాహో సినిమా తీశారు, అది పాన్ ఇండియా లెవెల్లో హిట్ కాకపోయినా కానీ కలెక్షన్స్ మాత్రం మంచిగా రాబట్టుకుంది. సో ప్రభాస్ గారి పేరు మీద అయినా కానీ ఆ డైరెక్టర్ గారి స్ట్రెంత్ ఏంటనేది ఆ సినిమాతో తెలిసింది. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, సినిమాని ఆడియన్స్ని కూర్చోబెడతారా లేదా, ఇన్ని థాట్స్ అయితే ఉన్నాయి. సో మరి ₹1000 టికెట్ అంటే ఫ్యాన్స్ అయితే హ్యాపీగానే ఉన్నారు, పర్లేదురా ₹1000 కొనుక్కోవచ్చు అని. కొంతమంది మాత్రం దానిపైన కొంచెం పెదవి విరుస్తున్నారు, ఎందుకంటే సామాన్యుడు సినిమా చూడక్కర్లేదా, వీళ్ళకి జగనే కరెక్ట్ అనే విధంగా. సో ఏంటంటే ఈరోజు డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఇంకో కొన్ని రోజుల్లో ఆ టికెట్ ₹1000 ప్రీమియర్ ధర 2000 కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని సినిమా ఇంకా 5 ఏళ్ళ తర్వాత. సో ఎందుకంటే కాలానుగుణంగా 100, 500, ₹1000 అట్లా పెరుగుతూ వస్తుంది, సినిమాల క్వాలిటీ పెరుగుతుంది. సో నిర్మాతలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో గవర్నమెంట్ని ఆ ఒక్క షో కోసం అయితే పర్మిషన్ తీసుకుంటున్నారు అనమాట. సో ఇంకా దాని తర్వాత మొత్తం ఆ రోజుకి 6-7 షోలు ఉంటాయి అనుకుంటే ప్రభుత్వం ఇక్కడ ఫుల్గా షాక్ ఇచ్చింది. సో రోజుకి 5 షోలు మాత్రమే వేసుకోవాలి, అది 1 o'clock షో అయినా సరే దాంతో కలిపి 5 లెక్క రావాలని చెప్పడం జరిగిందనమాట. సో అంటే 1 గంటకి షో పడిన తర్వాత మళ్ళీ 4 AM లేదంటే 7 AM అయితే ఉండదు, మళ్ళీ 11 AM షో ఉంటుంది. రెగ్యులర్ షోస్ 4 ఉంటాయి కదా అలా. సో ఇంకా తర్వాత రోజు నుంచి దసరా సెలవులు ఉండటంతో వరుసగా 10 రోజులకి ఆ హైక్ రేట్లు ఏదైతే 5 షోలు ఉన్నాయో అంతవరకు పర్మిషన్ తీసుకున్నారు. అంటే ఇప్పుడు బెనిఫిట్ షోకి ₹1000 వరకు టికెట్ పెట్టారు, ఓకే. మరి సింగిల్ థియేటర్కి మల్టీప్లెక్స్కి ఎంతవరకు పెంచుకునే అవకాశం? సో జనరల్గా ఏపీలో ఇప్పుడున్న టికెట్ల ధర ₹147 ఉంది, అంటే 150 వేసుకుందాం మనం. సో మల్టీప్లెక్సెస్లో ఒక 150 ఎక్స్ట్రా ఇచ్చారు, అట్లాగే నార్మల్ థియేటర్స్లో ఒక 125 ఎక్స్ట్రా ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఏదైనా కానీ 300, 400 లోపే పడుతుంది, ఇంక్లూడింగ్ అదే బిఎంఎస్ ట్యాక్సెస్ ఏ ఉంటాయి కాబట్టి. సో అన్నీ చూసుకుంటే 400 లోపే టికెట్ అయితే అందుతుందన్నమాట. సో ఇంకా మరి తెలంగాణకు వచ్చేసరికి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి నార్మల్ థియేటర్స్లోనే. సో అదంతా కలిపి 450+ అయితే తెలంగాణలో ఉంటుంది. ఇంకా దాని జీవో ఇంకా రాలేదనమాట. సో ఇక్కడ ఏపీ జీవో చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు, ఏంటన్నా మీరు డిప్యూటీ సీఎం అయ్యండి ఇలా 5 షోలు ఇచ్చుకోవడం ఏంటి, సో పండగని క్యాష్ చేసుకోవాలంటే ఒక కనీసం 6 షోలు ఇవ్వాలి కదా అని చెప్పి. అంతకుముందు బాహుబలి 2కి అయితే దాదాపు ఒక 10 రోజుల పాటు 7 షోలు ప్రదర్శించారు. సో అదొక రికార్డుగా నిలిచింది. మరి తర్వాత అంత రికార్డు RRRకి కూడా దాదాపు 6 షోలు ప్రదర్శించారు ఒక వారం రోజుల పాటు. సో ఏంటంటే సినిమాని ఆదరణ బట్టి షోలు పెంచుకుంటారు. మరి 5 షోలే గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాబట్టి 6వ షోకి అయితే అనుమతి లేదు. మరి తర్వాత ఆ హైప్ చూసి అంతకుముందు అత్తారింటికి దారేది రేంజ్లో మళ్ళీ రోజులు రాబోతున్నాయని ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. మరి చూద్దాం ఈ రేట్లతో, ఈ బెనిఫిట్ షో హైక్తో సినిమా మరి పుష్ప 2 రేంజ్లో Day 1 ఓపెనింగ్స్ అందుకుంటుందా లేదా అనేది.